పెద్దపల్లి జిల్లాలో టీబీజీ కేసు నిరాహార దీక్షకు దిగింది. సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహణలో జాప్యాన్ని నిరసిస్తూ ఆందోళన చేపడుతోంది. టీబీజీ కేసు గౌరవ అధ్యక్షులు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్, టీబీజీ కేసు అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో పాటు కార్మికులు పెద్ద ఎత్తున దీక్షలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా కేవలం 4 మెడికల్ బోర్డులే నిర్వహించారని నేతలు మండిపడ్డారు. కేవలం 20% కార్మికులకు ఉద్యోగాలు ఇవ్వడం వల్ల మిగతా కార్మికులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇచ్చిన వారసత్వ ఉద్యోగాలను ఆపాలన్న కుట్రతోనే కాంగ్రెస్ పార్టీ మెడికల్ బోర్డు నిర్వహణను ఆలస్యం చేస్తోందని టీబీజీ కేసు నేతలు మండిపడ్డారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ పెద్దపల్లి నుంచి అందిస్తారు. మెడికల్ బోర్డు పునర్నిర్మించాలంటూ కూడా డిమాండ్ చేస్తూ టీబీజీ కేసు ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రామగుండం రీజియన్ 1 జీఎం కార్యాలయం ఎదుట కూడా టీబీజీ కేసు ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మనము ఇక్కడ దీక్షా స్థలి వద్ద కూడా ఉన్నాం. మన విజువల్స్ కూడా చూడవచ్చు. ఏదైతే సింగరేణిలో నెలకొన్నటువంటి సమస్య మెడికల్ బోర్డు గత 2 ఏళ్ల నుండి ఏదైతే కాంగ్రెస్ సర్కార్ అధికారం చేపట్టిందో అప్పటి నుండి కూడా మెడికల్ బోర్డు జరుగుతున్నటువంటి జాప్యాన్ని అయితే నిరసిస్తూ కూడా ఈరోజు టీబీజీ కేసు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కూడా నిరాహార దీక్షను అయితే చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, అలాగే జిల్లా అధ్యక్షుడు కోరకంటి చందర్తో పాటుగా టీబీజీ కేసు అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, అలాగే కార్మిక నేత కౌశిక్ గారితో పాటు కూడా మిగతా టీబీజీ కేసు నాయకులంతా కూడా పెద్ద ఎత్తున కూడా పాల్గొని కూడా యొక్క నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది. టీబీజీ కేసు గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ఎట్లా చూడవచ్చు గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి కూడా సింగరేణిలో జరుగుతున్నటువంటి జాప్యాన్ని మనం ఎట్లా చూడవచ్చు? గతంలో టీబీజీ కేసు ఆధ్వర్యంలో కావచ్చు, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి మెడికల్ బోర్డులకు ఇప్పుడున్నటువంటి మెడికల్ బోర్డుకు ఉన్న తేడాను మనం ఏ విధంగా చూడవచ్చు? ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ కావడంతో పాటు కార్మికులకు సంబంధించినటువంటి హక్కులను కాపాడడంలో కావచ్చు, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి హక్కులను పరిరక్షించడంలో కావచ్చు, మరి ఘోరంగా విఫలమైన వీళ్ళు. అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గతంలో ఎన్నడో పోడగొట్టుకున్నటువంటి ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ హక్కు ఏదైతే ఉందో దాన్ని తిరిగి కొనసాగిస్తూ దాదాపు 19,000 మంది పైచిలకు కార్మికులను తిరిగి నియామకాలు చేయడం జరిగింది. అందులో మహిళలకు కూడా అవకాశం కల్పిస్తూ అనేక మందికి జీవితాలను ఇచ్చినటువంటి సంస్థ సింగరేణి సంస్థ, ఆనాటి నాయకులు కేసీఆర్ గారి నేతృత్వంలో. కానీ ఈరోజు ఏం జరుగుతుందంటే, ఏవైతే ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ సిస్టమ్ ఉందో ఇది అనేక సంవత్సరాల నుంచి కొనసాగింది. మధ్యలో ఆనాటి చంద్రబాబు నాయుడు హయాంలో పోయినటువంటి ఈ హక్కును తిరిగి తెలంగాణ రాష్ట్రంలో సాధించుకోవడంతో పాటు అనేక మందికి అవకాశాలు కల్పించినటువంటి విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాను. కానీ దీన్ని పూర్తి స్థాయిలో ఎత్తేసే ఒక కుట్ర జరుగుతూ ఉంది. 9 నెలల పాటు మెడికల్ బోర్డు నిర్వహించకపోగా తర్వాత నాయకుల ఒత్తిడి, మా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఒత్తిడి మేరకు మరి 1-2 బోర్డులు నిర్వహిస్తే అవి మొక్కుబడిగా మాత్రమే నిర్వహించడం జరిగింది. మొన్న అంటే రెండోసారి నిర్వహించినటువంటి మెడికల్ బోర్డులో 123 మందిని పిలిస్తే కేవలం 23 మందిని మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది. గతంలో నిర్వహించినటువంటి బోర్డులో 55 మందిని పిలిస్తే ఐదుగురిని మాత్రమే మరి అన్ఫిట్ చేయడం జరిగింది. దీన్ని బట్టి ఏంది అంటే రాను రాను ఈ మెడికల్ బోర్డుని ఎత్తేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది, కుట్ర జరుగుతుంది అనేది మాత్రం మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ప్రభుత్వం యొక్క అండదండలు ఉన్నాయి. మరి ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి చాలామంది బాధితులను మనం చూస్తున్నాం. వాళ్ళు దాదాపు ఇప్పటికే 30-35 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసి చివరి సమయంలో మాకు ఆరోగ్యం బాగలేదు, ఇక హార్ట్ అటాక్ వచ్చి స్టంట్స్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాలు ఎరిగి కృత్రిమ కాలు పెట్టుకున్నటువంటి మా మిత్రుడు ఉన్నాడు. అదేవిధంగా అసలు నడవలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా నువ్వు సస్తే చావు, బతుకుతే బతుకు, నువ్వైతే ఫిట్ చేస్తున్నాం, నువ్వు పో బాయిపానికి పో అని చెప్పేసి పంపించడం అనేటువంటిది చాలా ఘోరం. ఇది ఈ ప్రాంతం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులు కావచ్చు బాధ్యత వహించాలి. వెంటనే ఎవరినైతే వాళ్లకు ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ కూడా
అంటే ఉద్యోగం చేసే సస్తా లేకుంటే కూడా వాళ్ళని ఎవరినైతే మళ్ళీ ఫిట్ చేసి మీరు విధులకు మమ్మల్ని పంపినరో తిరిగి మళ్ళీ మెడికల్ బోర్డు నిర్వహించి ఖచ్చితంగా అర్హత ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అన్ఫిట్ చేయాలనేది విషయంతో ఇలా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ వీళ్ళు చేసినటువంటి విధానానికి నిరసనగా ఈరోజు ఒక నిరసన దీక్ష ఈ రోజంతా కూడా మా సంఘం నాయకులందరితో పాటు బాధిత కార్మికులతో పాటు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ మహానాయకులు కేసీఆర్ గారు ఈ సింగరేణి సంస్థను ఒక ఆదాయ వనరులుగా కాకుండా ఉద్యోగ వనరులుగా చూసినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు. ఆనాడు తెలంగాణ సాధన ఉద్యమంలో కూడా గతంలో ఏదైతే ఈ యొక్క వారసత్వ ఉద్యోగాలను తీసేసిండ్రో ఇదే కాంగ్రెస్ పార్టీ, ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈ యొక్క వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తా అని చెప్పేసి ఆనాడు ఉద్యమ సమయంలో చెప్పినటువంటి విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికుల హక్కు వారసత్వ ఉద్యోగాలు అనేటువంటి ఒక గొప్ప ఆలోచనకు ఉంది. వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించాలని ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే ఐఎన్టీయూసీ, ఇంకా వేరే ఇతరత్ర జాతీయ సంఘాలని చెప్పుకునేటువంటి వాళ్ళు ఈ యొక్క వారసత్వ ఉద్యోగాలు రాకుండా కోర్టులకు వెళ్ళి అనేక రకాలుగా ఇబ్బందులు పెడితే కూడా ఆనాడు కేసీఆర్ గారు ఈ యొక్క ఇన్వాల్విడేషన్, మెడికల్ ఇన్వాల్విడేషన్ కింద ఆ యొక్క వారసత్వ ఉద్యోగాలను ఇవ్వాలనేటువంటి గొప్ప ఆలోచన చేసినటువంటి ఆ సందర్భంలో ఎవరు ఈ యొక్క వారసత్వ ఉద్యోగాల కోసం వాళ్ళ వారసులకు కావాలని రిటైర్మెంటు చేసుకుంటున్నటువంటి సందర్భంలో వాళ్ళు అప్లికేషన్ పెడితే వాళ్ళని తప్పకుండా చేయాలని ఒక ఇన్స్ట్రక్షన్ చేసినటువంటి సందర్భం ఆనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉండే. ఒక కుట్రపూరితంగా ఈ యొక్క వారసత్వ ఉద్యోగాలను తీసేయాలనేటువంటి ఒక కుట్రతోని 670 మంది 6 నెలల్లో అప్లికేషన్ పెడితే 55 మంది మాత్రమే ఇచ్చిండ్రు. 220 మంది అప్లికేషన్ పెడితే ఇవాళ 23 మందికి మాత్రమే ఇచ్చిండ్రు. అంటే ఇది ఒక కుట్రపూరితంగా జరుగుతున్నటువంటిది. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను చూసినట్టయితే, ఈ దీక్షలో కూర్చున్నటువంటి వాళ్ళను చూసినట్టయితే హార్ట్ స్ట్రోక్ వచ్చినటువంటి వాళ్ళు, కాళ్ళు ఇరిగినటువంటి వాళ్ళు, ఏమాత్రం కూడా విధులకు హాజరైన కానటువంటి వాళ్ళను కూడా ఇలా మళ్ళీ ఫిట్ ఫర్ జాబ్ అని పెట్టడం అనేది ఈ దుర్మార్గమైనటువంటి పాలనకు, ఈ యొక్క వాళ్ళు చేసేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనకు ఇలా నిలువుటెత్తు సాక్ష్యంగా కనిపిస్తున్నది. కాబట్టి ఈరోజు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. భారతదేశంలో కానీ ఎక్కడైనా సరే, ఏ పరిశ్రమలోనైనా సరే, అది ప్రభుత్వ రంగమా, ప్రైవేటా, పబ్లిక్ సెక్టరా, ఎక్కడైనా కారుణ్య నియామకాల ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంటుంది. కాకపోతే బొగ్గు పరిశ్రమలో వారసత్వ ఉద్యోగాలు ఉండేవి. అలాంటి ఉద్యోగాల్ని కోల్ ఇండియాలో పోగొట్టిన ఈ జాతీయ సంఘాలు తర్వాత సింగరేణిలో కూడా పోగొట్టినాయి. ఆ తర్వాత మెడికల్ బోర్డులు అనేది నామమాత్రంగా పెట్టిర్రు, కారుణ్య నియామకాలను కనుమరుగు చేసిర్రు. చంద్రబాబు నాయుడుతో మోకరిల్లి మన హక్కును తాకట్టు పెట్టినటువంటి జాతీయ సంఘాలు శాశ్వతంగా ఈ కారుణ్య నియామకాలు లేకుండా చేసినటువంటి సమయంలో తెలంగాణ కోసం పోరాడినటువంటి కార్మిక వర్గానికి అండగా ఉంటానని చెప్తూ కారుణ్య నియామకాలను నియమించాలనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు 9 మార్చి 2018 నుంచి స్టార్ట్ అయినటువంటి మెడికల్ బోర్డులు కారుణ్య నియామకాల ప్రక్రియ వందలాది మెడికల్ బోర్డులు చేసి ఒక్కొక్క నెలలో 3 మెడికల్ బోర్డులను కూడా కండక్ట్ చేసి 19,000 మంది కార్మిక కుటుంబాలకి వెలుగు నింపినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అది మా యొక్క బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో 10 ఏళ్ల పాటు కొనసాగినాయి. సింగరేణిలో అనేక పోరాటాల తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారసత్వ ఉద్యోగాల పేరు మీద సింగరేణి కార్మికులకు ఉద్యోగ అవకాశాలు వాళ్ళ పిల్లలకు కల్పించారు. ఇది న్యాయమైనటువంటి సమస్య. ఎందుకంటే మిగతా ఉద్యోగాలల్లో ఒక మనిషి పనిచేస్తే ఆయనకు వేతనం వస్తుంది, మిగతా వస్తుంది. కానీ సింగరేణి కార్మికులకు ఏదైతే అండర్ గ్రౌండ్లో పోయి పనిచేసినప్పుడు ప్రత్యేకమైనటువంటి ఆ ఇబ్బందుల వల్ల శరీరం మొత్తం ఆరోగ్యం ఖరాబ్ అయిపోయి వాళ్ళు ఇచ్చిన వేతనం కంటే కూడా ఎక్కువ అన్యాయం కార్మికులకు జరుగుతుంది. కాబట్టి ఇది న్యాయమైన సమస్య. వాళ్ళ వారసత్వం ఏదో కారుణ్య నియామకం మీద కాకుండా వారసత్వం ఖచ్చితంగా అమలు చేసే విధంగా గతంలో 19,000 ఉద్యోగాలు ఏదైతే గత 6 ఏళ్ల కాలంలో ఇచ్చారు, ఇప్పుడు దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ఏదైతే సింగరేణిని దోసుకునే ప్రక్రియను చేస్తున్నారు తప్పించి కార్మికులకు ఎక్కడ కూడా సంక్షేమం అనేది లేకుండా పోయింది. దాంట్లో భాగంగానే ఇవాళ టీపీజీకేఎస్ ఆధ్వర్యంలో మా గౌరవ అధ్యక్షులు ఈశ్వరన్న ఆధ్వర్యంలో ఇవాళ పెద్ద ఎత్తున నిరసన దీక్షలు జరుగుతూ ఉన్నాయి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత టీపీజీకేఎస్ ఆధ్వర్యంలో
కారుణ్య నియామకాలు ఇవ్వడం జరిగింది. గతంలో 1998లో బంద్ పెడితే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 2018లో కారుణ్య నియామకాలు ఇవ్వడం జరిగింది. కారుణ్య నియామకాలు ఇచ్చిన తర్వాత దాదాపు 19,000 మందికి ఉద్యోగ అవకాశాలు దొరికినాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ రద్దు చేయాలన్న ఉద్దేశంతో ఎక్సెస్గా ఉంటున్నారు కార్మికులు అని చెప్తూ ప్రైవేటు వాళ్లకు సింగరేణి సంస్థలోని బొగ్గుబావులను అప్పచెప్తూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ కారుణ్య నియామకాలను బంద్ పెట్టాలన్న ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. గతంలో ఏదైతే కేసీఆర్ గారు 19,000 ఉద్యోగాలు ఇచ్చిందో ఆ తర్వాత సింగరేణిలో INTUC, AITUC 2 సంవత్సరాల క్రితం ఎన్నికైన తర్వాత 6 మెడికల్ బోర్డులు మాత్రమే నిర్వహించడం జరిగింది. 6 మెడికల్ బోర్డులలో దాదాపు 600 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. తర్వాత గత 6 నెలల నుండి కూడా ఉద్యోగ అవకాశాలు లేకుండా ఒకసారి మెడికల్ బోర్డు నిర్వహించి అన్ఫిట్లో ఉన్న వాళ్ళ దాదాపు 600 మంది అన్ఫిట్లో ఉంటే వాళ్లకు మెడికల్ బోర్డు నిర్వహించి 55 మందిని పిలిచి 5గురు మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది. ఎవరినైతే అన్ఫిట్కు పిలుస్తారో వాళ్ళందరినీ కూడా అన్ఫిట్ చేయాలని ఏదైతే ఈ 2 బోర్డులలో పిలిచిందో వాళ్ళందరినీ కూడా మళ్ళొకసారి పరిశీలించి వాళ్ళని అన్ఫిట్ చేసేసి అందరినీ కూడా అన్ఫిట్ చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరడం జరుగుతుంది.